ఆ సంపాదించలేకపోయినప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. అరే! నేను సంపాదించలేనేమో, ఈ పోటీ ప్రపంచంలో ఎదగలేమో నాకేం చేత కాదేమో, హ్మ్. నాకేం చేత కాదేమో అని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఇక తాగడం స్టార్ట్ చేసిండు. హ్మ్. వీడు ఎప్పుడైతే తాగడం స్టార్ట్ చేసిండో, ఈ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిండో, ఈ సంపాదించలేనేమో, నా వల్ల కాదేమో, నేను సంపాదించలేకపోతున్నా, అంటే సరైన జాబ్ లేదు, సరైన ఉద్యోగం, సరైన వ్యాపారం చేస్తే లాస్‌లు వస్తున్నాయి అనే డిప్రెషన్‌లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిండో, ఇక నేను ఏం చేయలేను హ్మ్. అనే ఉద్దేశానికొచ్చేసి ఇగ ఆ మత్తుకు బానిసైపోయిండు అంతే. హ్మ్. ఆ మత్తుకు బానిసైపోయినప్పుడు ఏందంటే చుట్టుపక్కల వ్యవస్థ అంతా గూడా వాళ్ళకి కట్టుకున్న భార్య అయినా, తల్లిదండ్రులైనా, అత్తామామలైనా, ఫ్రెండ్స్ అయినా వాడిని నెగెటివ్‌గా ప్రొపగండా చేయడం స్టార్ట్ చేసిండ్రు. హ్మ్. నువ్వు తాగుడుకు బానిసైనావు, నువ్వేం పీకలేవు. హ్మ్. తాగుడుకు బానిసైనావు, నువ్వేం పీకలేవు అని. అంతే. అంతే. వానితోని మాట్లాడడం ద్వారా ఏందంటే వాడు ఒరిజినల్ దట్ పెయిన్ చెప్పింది ఏందంటే, సార్ నేను ఎన్నో ట్రై చేసిన. ఓకే. నా వల్ల హ్మ్. కాలా. హ్మ్. నేను చచ్చిపోలేను. అట్లా అని పని చేయలేను. ఏం చేయాలి? తాగాలి. తాగాలి. అది ఖతం అయిపోయింది. ఆ! హ్మ్. ఓకే. వానికి నేనేం చెప్పినా అంటే ఏందంటే, "అరేయ్! నువ్వు ఫస్ట్ ఎక్కువ వద్దురా, రోజుకి 500 సంపాదిద్దాం. హ్మ్. నేను చెప్తా పని. ఏదో ఒకటి. హ్మ్. రోజుకి 500 సంపాదిద్దాం. ఈ 500 నుంచి పోదాం" అని చెప్పేసి ఇవాళ దగ్గర దగ్గర ఒక రూ. 3000 సంపాదిస్తున్నాడు పర్ డేకి.